పకోడీ కూర వండుకుందామండి. ముందుగా ఒక పాత్ర పెట్టి పాత్ర వేడెక్కాక అందులో నూనె వేసుకోవాలండి. దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని ఇలా మిరపకాయలు వేసుకోవాలండి. మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. దాంట్లోనే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను ముందుగానే పకోడీ తయారు చేశానండి. ఉల్లిపాయలు కరివేపాకు వేసి పకోడీ చేశానండి. మరి ఆ వీడియో నేను పెట్టలేదు. కూర వండడమే పెడుతున్నామండి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, చక్కగా మగ్గాలంటే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చూడండి చక్కగా వేగాయి కదా. మనం ఉప్పు వేసుకుంటే చాలా తొందరగా వేగుతాయండి, టమాటే కాదు ఉల్లిపాయలు కూడాను. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలండి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి. కలుపుకుంటూ మూత పెట్టుకోవాలండి. మూత తీసి కలుపుతుండాలి మధ్య మధ్యన. అవి కొద్దిగా టమాటా గట్టిగా ఉంది కదండి, దానికోసం ఈ అట్ల పుల్లతో ఇలా చేసుకుంటున్నాను. దాంట్లోనే పసుపు వేసుకోవాలి. మీరు ఎంత కారం మీకు సరిపోద్దో, ఎంత ఘాటుగా తింటారో అంత కారం వేసుకోవాలి. దాంట్లో మళ్ళీ కూరకు సరిపోయి ఉప్పు వేసుకోవాలండి. మనం ముందుగా వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ వేసుకోండి. నేను దీంట్లో ధనియా పొడి వేసుకున్నాను. మళ్ళీ చక్కగా కలుపుకోవాలి ఇలా. నేను ముందుగానే చింతపండు నానబెట్టుకున్నానండి. చక్కగా చూడండి, చక్కగా వేగింది కదా. నానబెట్టుకొని చింతపండుని రసం తీసి వేసుకోవాలి. మీకు ఎంత పులుపు సరిపోద్దో అంత వేసుకోండి. చక్కగా ఇలా కలుపుకొని ఉప్పు కారం అని సరిపోయింది లేదు మీరు చూసుకోండి. మళ్ళీ మూత పెట్టుకోండి. మధ్య మధ్యన కలుపుతానండి మూత తీసి. చూడండి ఎంత చక్కగా మరుగుతుందో. మళ్ళీ మూత పెట్టుకోవాలండి. అలాగా మధ్య మధ్యన కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉండాలి. గ్రేవీ చిక్కబడుతుంది. నేను ముందుగానే పకోడీ తయారు చేశాను కదండి, అది వేసుకుంటున్నాము.
నేను ఈ పకోడీలో ఉల్లిపాయ కరివేపాకు వేసి చేశానండి. ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా తయారైందో కూర. చక్కగా గ్రేవీ లాగింది మొత్తం. చాలా బాగుందండి. మేము ఎలా వండామో అలా వండి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.